వెళ్ళన్నది. నీకు విజయం ఈసారి తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రపంచంలో బ్రహ్మదేవుడి మనస్సు నుంచి వచ్చిన మన్మధుడివి కావు, వాడివి కావు. ఆ జీవుడు ఇప్పుడు నా కంటిలో సృష్టింపబడ్డాడు గనక శివుడు తప్పకుండా వశ్యమైపోతాడు అని. ఆ మన్మధుడికి దొరకడు. అమ్మవారి కంటి నుండి పుట్టిన మన్మధుడికి మాత్రం శివుడు వశ్యమైపోతాడట. అందుకు నువ్వు వెళ్ళు. ఏమనుకుంటున్నాడు? ఆ పార్వతీదేవి అంత తపస్సు చేస్తుంటే పట్టించుకోకుండా కూర్చుంటాడా? ఇప్పుడు నిన్ను శివుడు ఏమీ చేయలేడు. నువ్వు వెళ్ళి నీ ప్రతాపం చూపించు. అంతేకాదు, నీ నుంచి ఇంకా బోలెడంత మంది మన్మథులు వస్తారు. చూడండి చెప్పినది. ఇంకా అమ్మ కళల్లోంచి వచ్చాడు ఒక మన్మధుడు అంటే వాడి నుంచి వచ్చాడు మన్మధులను చూస్తే ఇందరి మన్మధులు ఎక్కడి నుంచి వచ్చినట్లు? అమ్మ కళ్ళలోంచి వచ్చినట్లే కదా. అందుకే విశ్వనాథ వారు అమ్మవారిని వర్ణిస్తూ అమ్మధురావలోకదములద్భుతమయ్యడి తల్లి లోచనాంతమ్ములు సాగినంతన శతప్రమితుల్ మధురెక్షు చాపఖండమ్ములవారు జగద్దిలోభనాస్యమ్ములవారు ప్రభవమందెద రంబుద నీలరోచిషుల్ అని వర్ణించారు ఆయన. ఆ కంటి నుంచి అలా పుట్టుకొచ్చేట మన్మధులందరూ. వీళ్ళందరూ ఏంటంటే ఈ లోకంలో ఇంకా వ్యాపించిపోయారు. ఎందుకంటే కామప్రళయం ఏర్పడడం వల్ల భండాసురుడు మొత్తం నిర్వీర్యం చేశాడు. అలాంటి జగత్తులో ఒక రసాన్ని సృష్టించడానికి అమ్మ కామన అనే శక్తిని సృష్టించింది. అది ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తి. స అకామయత అనేటువంటి ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తి అమ్మ యొక్క కంటి నుంచి సృజింపబడి విశ్వమంతా మళ్ళీ వ్యాపించి ఆ భండాసురుని నిర్మూలించేసేయడం వల్ల ఈ కాముడు రాగలిగాడు. అప్పుడు తిన్నగా ఈయన ధైర్యంగా వెళ్ళట ఆ శివుని ఉన్నటువంటి ఆశ్రమం. అక్కడికి చేరుకుని ఆ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఈశ్వరుడిపై బాణప్రయోగం చేశాడు ఆయన. ఆయన వెంటనే పార్వతీదేవి తపస్సు చేస్తున్న చోటుకొచ్చాడు. అక్కడ పార్వతిపై కూడా బాణం వేసేట ఆయన. ఎందుకంటే ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఏర్పడితేనే జగతికి క్షేమం. తల్లి తండ్రి అనురాగంతో ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారండి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే పిల్లలకి ఏమైనా క్షేమం ఉంటుందా? కనుక ఈ జగత్తుని నడపడానికై విశ్వమూలకమైనటువంటి ఆది దంపతులు దిగొచ్చారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న లీల అంతా కూడా కనుక వాళ్ళిద్దరికీ పరస్పరానురాగం కలిగించడానికై శివశక్త్యేక్య రూపిణి అనే లలితాంబిక యొక్క కంటి నుంచి ఉద్భవించిన మన్మథుడు వెళ్ళి ఇరువురిపై కూడా బాణములు వేశాడు. అప్పుడు ఆయన తిన్నగా పార్వతి దగ్గరికి వెళ్ళి నీ తపస్సుకు సంతోషించాను, అద్య ప్రభృతితే దాసహ అన్నట్టండి. ఏమనిపించింది చూడండి ఆ తల్లి. ఈ రోజు నుంచి నీ దాసుణ్ణి అన్నాడండి సదాశివుడు. అంతేకాదు, దాసుణ్ణి కొనుక్కోవాలి కదా. దాసుణ్ణి ఆ రోజుల్లో డబ్బులిచ్చి కొనుక్కునేవారు. అలాగే నువ్వు నన్ను కొనుక్కున్నావు. క్రీతః తవ తపోభి అన్నాడు. క్రీతోస్మి తవ తపోభి, నీ తపస్సులతో నన్ను కొనేసావు అన్నట్ట. అక్కడి నుంచి ఆయన ఆ పార్వతి యందు అనురక్తుడయ్యాడు. అప్పుడు ఆ ఉభయులకు కూడా వివాహం జరిగింది పార్వతీ పరమేశ్వరులకి. అంటే మనం కామేశ్వరుల కళ్యాణంతో మొదలుపెట్టి పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో పూర్తి చేసుకున్నాం. అటు తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ తల్లితో విహరిస్తూ ఉండగా ఆ తల్లి కారణంగా ప్రేరణగా ఆయన నుంచి వెలువడినటువంటి దివ్య తేజమే సుబ్రహ్మణ్య స్వరూపమే అవతరించింది. నిన్న అన్నగారి గురించి చెప్పుకున్నాం, వాళ్ళ తమ్ముడు గారి గురించి చెప్పుకుంటున్నాం. ఆ సుబ్రహ్మణ్యుడు దివ్యమైన తేజస్వరూపుడై ఉద్భవించాడు. ఆయన గాంగేయుడై కృత్తికులకి నుంచి వచ్చిన కారణంగా కార్తికేయుడై ఈ కథంతా మన అరణ్యపర్వంలో వివరంగా చెప్పుకున్నాం. అలాంటి కార్తికేయుడైన సుబ్రహ్మణ్యుడు ఉద్భవించగానే ఆ పార్వతీదేవి మమకారంతో ఆయన్ని ఎత్తుకుని ఉండగా శివుడు తీసుకున్నట్ట అక్కడి నుంచి. దీన్ని శంకరుల వారు చాలా చక్కగా వర్ణిస్తారు సుబ్రహ్మణ్య భుజంగంలో. అమ్మ ఒళ్ళో కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఇలా రా అన్నట్టు ఆయన అనగానే ఆ ఒళ్ళోంచి ఈ ఒళ్ళోకి వెళుతున్నట్ట సుబ్రహ్మణ్యుడు చిన్న నవ్వుతూ వెళుతూ ఉంటే ఆ పసి సుబ్రహ్మణ్యుడి యొక్క ఆ నోటిలో రెండు చిన్న పళ్ళున్నాయట. ఆ దంతాలు, పసిపిల్లవాడు గనక ఆ రెండు దంతాలు కనబడేటట్టు నవ్వుతూ అయ్య ఒళ్ళోకి వెళుతున్న ఓ సుబ్రహ్మణ్య నన్ను రక్షించని శంకరుల వారు కీర్తిస్తారు. అలాగ ఒళ్ళో పెట్టుకుని ఆయనకి చాలా విద్యలు నేర్పెట్టండి శివుడు. శివుడు ఈశాన సర్వ విద్యానాం కదా. అందుకు అబ్బాయి గారికి తన విద్యలన్నీ ఇచ్చాట. ఇవ్వడంతో సర్వ విద్యాధిపతి అయ్యాడు ఆయన. సర్వ విద్యాధిపతి అయ్యి దేవసేనలన్నిటికీ నాయకుడై ఆయన తారకాసురుని సంహరించాడు. ఈ విధంగా పరిపూర్ణంగా అసుర శక్తులన్నీ క్షయం అయ్యాయి. ఆ పార్వతీ పరమేశ్వరులు శోభిస్తూ ఉన్నారు. ఇక్కడతో పూర్తయిపోయింది మనకి దివ్యమైనటువంటి లలితోపాఖ్యానం. 35 35 అధ్యాయాలతో పూర్తయింది. అయితే ఇప్పుడు చెప్పినదంతా కూడా దానికి ముందు 2 అధ్యాయాల్లో వచ్చినటువంటిది యుద్ధం తర్వాత కదా. యుద్ధం వరకు ఉన్నది 33 అధ్యాయాలు. ద్వాత్రింశతిక ఆ 33లో 33వది ఒక విధంగా ఫలశ్రుతి వంటిది. 32తో అమ్మ యొక్క పరాక్రమం పూర్తవుతున్నది. అంతవరకే లలితోపాఖ్యానం నిత్యపారాయణానికి
చెప్పారు మనకి. అంటే అమ్మ పరాక్రమం అంతా అక్కడ వరకు ఉంది కనుక ద్వాత్రింశతికా స్వరూప లలితోపాఖ్యాన అని వ్యాసుల వారే చెప్పారు. అయితే మనకి అటు తర్వాత 33 తర్వాత మరో 10 కనిపిస్తాయండి. ఈ 10 ప్రత్యేకమైన మరో సబ్జెక్ట్ అనమాట. ఆ 10 మొదలు పెడితే మరో 10 రోజులు పడుతుంది, అమ్ముతుంది సబ్జెక్ట్ దానికి. అది ప్రత్యేకమైన విభాగం కనుక పూర్ణంగా చెప్పుకోవలసింది 33 అధ్యాయములు మాత్రమే అని పారాయణానికని స్పష్టంగా మనకి హయగ్రీవ స్వామి తెలియజేశారు. కనుక ఇవన్నీ మనం పూర్ణంగా చెప్పుకున్నాం, తర్వాత క్లుప్తంగా చెప్పుకోబోతున్నాం. ఇక్కడ కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి, కొంతమందికి ఈపాటికే కలిగి ఉంటాయి, వాటికి సమాధానాలు చెప్పుకుందాం. పరమేశ్వర శక్తి ఒక్కటే అయినప్పటికీ మరొక రూపంగా వ్యక్తమయ్యేటప్పుడు దాని యొక్క లీలా విశేషాలు వేరుగా ఉంటాయి. అందుకే ఒకే పరమేశ్వర శక్తి కామేశ్వరులుగా ఉన్నప్పటికీ మళ్ళీ పార్వతీ పరమేశ్వరులుగా విడిగా ఉన్నవాళ్ళు మళ్ళీ కలిశారు. ఇది ఒక లీలా వైభవం. ఇందులో శివుడు మన్మథుడు లొంగిపోయాడు అంటే ఆయన ఓడిపోయాడని అర్థం కాదు. ఏ మన్మథుడు లొంగిపోయాడు? అమ్మవారి కంటి నుంచి పుట్టినటువంటి మన్మథుడికి ఓడిపోయాడు. అంటే అమ్మవారి కోరిక ఏమిటి? మన్మథుడు శివుణ్ణి వశం చేసుకోవడం, ఇంకోటి ఏముంది? అందుకే అమ్మవారిని ఉపాసించి నారాయణుడే మోహిని అయి శివుణ్ణి వశం చేసుకున్నాడన్న ఘట్టం మర్చిపోవద్దు మనం. ఇక్కడ అతడు జరిగింది. మరొక రహస్యం, అమ్మవారు ఇది చాలా ఏకాగ్రంగా వినండి, ఇందులో ఉన్న అందం మీకు కనిపిస్తుంది. అమ్మవారు ఎందులోంచి వచ్చారు? చిదగ్నికుండంలోంచి వచ్చారు. అంతకుముందు ఉన్న నిరాకార స్వరూపిణి, దేవతలకు ఒక కార్యం ఉంది గనక చిదగ్నికుండంలోంచి వచ్చారు. అప్పుడు సగుణాకారాన్ని ధరించి వచ్చారు ఆ తల్లి, నిర్గుణమైన తల్లి. ఎందుకు అలా ధరించారు? దేవతలను అనుగ్రహించడానికి. అలా రావడానికి దేవతలు ఏం చేశారు? వాళ్ళు అందరూ సమర్పించేసుకున్నారు. అవునా కదా? సమర్పించుకోగానే అందరు దేవతలు తమను తాము సమర్పించుకున్నారు. అలా ఉద్భవించిన అమ్మ అందరినీ మళ్ళీ తన నుంచి సృష్టించింది. అంటే ఏ దేవతలు అగ్నిలోకి వెళ్ళారో ఆ దేవతలు మాత్రమే మళ్ళీ అమ్మ నుంచి సృష్టింపబడ్డారు. అగ్నిలోకి వెళ్ళక ముందు ఆ దేవతలందరూ నీరసులు, బండాసుడి చేత బాధింపబడిపోయిన వాళ్ళు. కానీ ఆ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత అమ్మ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు నవనవాకారుడి సుష్ఠుగా ఉన్నటువంటి వారు పరిపూర్ణులైపోయి వచ్చారు. అప్పుడు అందరు దేవతలు వచ్చారు, కానీ మన్మథుడు రాలేదు. గుర్తుపెట్టుకోండి, అమ్మలోంచి మన్మథుడు రాలేదు. ఎందుకు రాలేదు? మన్మథుడు పడలేదు, వాడు అంతకుముందే తగలడిపోయాడు కనుక వాడు చిదగ్నికుండంలో పడలేదు కనుక రాలేదు. చిదగ్నికుండంలో పడిన వాళ్ళని మాత్రమే అమ్మ వెలికి తీసింది. మరి ఇప్పుడు మన్మథుడు ఇప్పుడు మాత్రం అమ్మ కళ్ళ నుంచి ఎలా రాగలిగాడు? ఇక్కడ ఆలోచించండి మీరు. ఎవరు చిదగ్నికుండంలోకి వెళ్ళారో వాళ్ళని మాత్రమే అమ్మ మళ్ళీ తన నుంచి తిరిగి ప్రొడ్యూస్ చేసింది. మరి మన్మధుడిని మళ్ళీ తెచ్చింది అంటే వాడు చిదగ్నికుండంలోకి వెళ్ళని వాడు ఎలా వచ్చాడు అంటే వాడు అంతకు ముందే చిదగ్నికుండంలో పడిపోయాడు. అంటే శివుడి కంటి మంటల్లో కాలిపోయాడంటే చిదగ్నికుండంలో పడినటువంటి వాడే, అది ఇక్కడ అర్థం. అందుకు ఆ చిదగ్నికుండంలో పడిన వాడిని అమ్మ మళ్ళీ తీసుకొచ్చింది. ఇది రహస్యం. వాడిని చిదగ్నికుండంలో పడిపోవడం చేత వాడు చాలా గొప్పవాడైపోయాడండి. ఆ గొప్పవాడు అయిపోయి శివుడి కంటి మంటల్లో కాలిపోయిన కారణంగా వాడికి ఈ మొత్తం దేహమంతా వదిలేశాడు. వాడు శుద్ధుడైపోయాడు ఆ జీవుడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఆ కాలిపోయిన దేహం నుంచి బండాసురుడు వచ్చాడు. ఏమిటి ఇందులో ఉన్నటువంటిది? చాలా మెలికలు ఉన్నాయండి ఇందులో. ఏకాగ్రత, తత్వ విచారణ లేని వాళ్ళకి అర్థం కావు. అటువంటిప్పుడు మాకేం డౌట్స్ లేవంటే నమస్కారం పెట్టి ఊరుకోవచ్చు. డౌట్ ఉందా? తీర్చుకోవడానికి ఏకాగ్రత చూపించండి, నేను చెప్తాను మీకు. ఇందులో రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే భండాసురుడు దేని నుంచి తయారయ్యాడు చెప్పండి? మన్మథుడి యొక్క జీవుడి నుంచి తయారవ్వలేదు వాడు. మన్మథుడు ఉపాధి అయిన శరీరం నుంచి తయారాడు. మన్మథుడి జీవుడు ఎప్పుడైతే తగలబడిన దేహాన్ని వదిలిపెట్టేశాడో వాడు వేరే అయిపోయాడు. వాడు ఆ జీవుడు అయిపోయిన తర్వాత ఈ తగలబడిన శరీరాన్నే ముద్ద చేసి తయారు చేశాడు వాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ విశేషం ఏంటంటే అందరూ కూడా ప్రతి జీవుడిని ఇక్కడ మన్మథుడుగానే అనుకుందాం. ఎందుకంటే ప్రతి జీవుడు కూడా కోరికలతో సతమతమైపోతున్నవాడే. వీడికి పంచ ఇషువులు ఉన్నాయి, పంచతన్మాత్రలు ఉన్నాయా లేదా? మనోరూపేక్షుకోదండ, అక్కడ అర్థం చేసుకోండి. వీడికి కూడా 5 శబ్దస్పర్శ రూపరసగంధ అనేటువంటి బాణాలతో మనస్సు అనే చెరక వెళ్ళి పట్టుకుని రాగద్వేషాలనే వాటితో కొట్టుకుపోతూనే ఉన్నాడు వాడు. ప్రతి మన్మథుడు అటువంటి వాడే, ప్రతి జీవుడు మన్మథుడే. అయితే కాలిన దేహంతో తయారైన వాడు భండాసురుడు అంటే అర్థం. మన్మథుడి దేహము అంటే ఈ జీవుడు దేహాత్మ భ్రాంతితో కూడితే వాడే భండాసురుడు, ఎవడో కాదు. దేహాత్మ భ్రాంతి కలిగిన జీవుడే భండాసురుడు. ఇదొక్కటి తెలుసుకోండి. దేహాత్మ భ్రాంతి అంటే అర్థం ఏమిటి? దేహమే నేను అనుకునేవాడు అంతే. ఈ మాట చెప్పగానే దేహం నేను కాక ఏమిటండి అంటే ఇంకా అందరూ భండాసురుడు లెవెల్లో ఉన్నామని అర్థమైపోయింది. మనం దేహాలము కాము.
దేహం మనకు ఉపాధి మాత్రమే. కారులో కూర్చున్న డ్రైవరు కారు అయిపోడు, అంతే కదా. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి వీడు దేహం అయిపోవట్లేదు, వీడి వల్ల దేహం నడుస్తున్నది. అందుకేంటంటే వాడికి ఇక్కడ ఏం జరిగింది, శివుడి కంటి మంటల్లో కాలిపోవడం కారణంగా వాడిలో మిగిలిన దేహాత్మ భ్రాంతి ఏదుందో ఆ దేహాత్మ భ్రాంతిని పరిపూర్ణంగా నాశనం చేసింది ఆ తల్లి జగదంబిక. అంటే శివుడు చేసిన పని ఎక్స్టెన్షన్ చేసింది, అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిజానికి పతివ్రత అయిన స్త్రీ భర్త ఏం చేస్తే చెయ్యాలి. ఆయన తగలబెట్టేస్తే ఈవిడ బతికించడం తప్ప కదా అండి. ఆయనేమో తగలబెట్టేస్తాడా, ఈవిడ వెళ్ళి బతికించని ప్రతిదేవి అడిగితే తిరిగి బతికించేస్తున్నారు. ఇంకా పెళ్లి కాకుండానే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన గారు తగలబెట్టిన వాడిని తిరిగి బతికించడం. ఇక్కడే ఎడ్డమంటే తెడ్డమంటే ఆ తర్వాత కాపురం ఎలా ఉంటుంది అనిపిస్తుంది మనకి. కానీ అమ్మవారు ఏం చేశారంటే శివుడు కొంత తగలబెట్టాడు, కొంత మిగల్చడం వల్లే కదా భండాసురుడు మళ్ళీ వచ్చాడు. ఆ మిగిలిన వాడిని అమ్మ పూర్తిగా తగలబెట్టిందంటే శివుడు చేసిన పని మరింత పరిపూర్తిగా చేసేసింది అనమాట. అది రహస్యం. ఎప్పుడైతే ఇది జరిగిపోయిందో అప్పుడు ఆ మన్మథుడనే జీవుడికి ఏం చేసింది ఆ తల్లి, నీకు నేను ఇప్పుడు దేహం ఇచ్చినా నువ్వు ఎవ్వరికీ కనబడవు, కేవలం నీ భార్య అయిన రతీదేవికి మాత్రమే కనిపిస్తావు. ఎందుకంటే నువ్వు ఇంకా రూపంతో కనబడకూడదని మా ఆయన అనుకున్నాడు, అందుకే తగలబెట్టేశాడు నీ రూపాన్ని. కనుక నీ రూపాన్ని మా ఆయన తగలబెట్టేశాక మళ్ళీ నేను నీకు ఆ రూపంతో తిప్పాను అంటేనే పతిపతిని ఎక్కడవుతా. అందుకే నువ్వు రూపంతో ఎవడికి కనబడవు, నీ పేరు ఇక్కడి నుంచి అనంగుడు అన్నది, అంగము లేనివాడని. జగదిదం అనంగో విజయతే. ఇప్పుడు అర్థమవుతున్నదా? అంటే దేహాత్మ భ్రాంతి కూడా దగ్ధమైపోయిన తర్వాత ఆ జీవుడికి అమ్మ ఇచ్చేది అనంగత్వము. అంటే ఇంకా దేహాదుల అవసరము లేని స్థితిని ఇచ్చేసింది. సర్వవ్యాపకమైన బ్రహ్మముతో లీనమైపోయాడు వాడు. సర్వవ్యాపకమైన బ్రహ్మంతో లీనమైపోవడమే అంతటా వ్యాపించి ఉండగలిగాడు మన్మథుడు. ఇప్పుడు అర్థమవుతున్నది కదా కొంతమేరకు. కనుక ఎవరికైతే దేహాత్మ భ్రాంతి పూర్తిగా తొలగిపోయిందో, దేహాత్మ భ్రాంతి అనే మళ్ళీ ఒక చిక్కుందండి. దేహం నేను కాను అంటే కనిపించే స్థూల దేహమే కాదు, దీని వెనకాలండే సూక్ష్మకారణ దేహాలు కూడా, ఈ మూడు కూడా దగ్ధమైపోవాలి. త్రిగుణాలకి అతీతమైనటువంటి ఒక స్థితి ఉంది, అదే త్రిపుర సుందరి. ఆ తల్లి ఆ త్రిపురాసుర సంహారకుడు చేసినటువంటి పనిని పరిపూర్ణం చేసి అసలైన ఆ సౌందర్య స్థితినిచ్చింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఆంతర్యాన్ని మన దానికి అన్వయించుకుంటే మన్మధుడు చేసిన పని ఏమిటంటే నిజానికి శివపార్వతులను ఒక్కటిగా చూద్దామనుకున్నాడు. అలాగే ఎవడైతే ఉపాసకుడో వాడి లక్ష్యం ఒక్కటే, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, ఆ తల్లిని చూద్దామనుకుంటాడు. ఆయన శక్తి విశ్వమంతా ఉంది, ఈ శక్తి వేరు ఆయన వేరు అనుకోకుండా విశ్వవ్యాపకమైన శక్తి ఆయనదే అని తెలుసుకోవడమే శివపార్వతుల కళ్యాణం. వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలని బయలుదేరాడండి. నిజానికి అంత బుద్ధిగా బయలుదేరాడు గనుకనే శివుడు ఆయన అనుగ్రహంగా చూశాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా అని మనకు భగవద్గీతలో చెప్పినట్లుగా తన జ్ఞాన దృష్టితో దగ్ధం చేశాడు. చిదగ్ని కుండను రగిల్చి అక్కడ దేవతలందరినీ లాగిల్తే కేవలం తన కంటి నుంచి వచ్చిన మంటతోనే. చిదగ్ని కుండం మాత్రం దేంతో రగిల్చాడండి గుర్తుపెట్టుకోండి, పాలలోచనంతోనే రగిల్చాడు. ఇప్పుడు పాలగ్నితోనే మనం దేవుని దగ్ధం చేశాడు. అంటే జ్ఞానము అని అర్థం అనమాట. ఈ జ్ఞానం లభించగా మన కర్మములన్నీ దగ్ధమైపోయిన తర్వాత అమ్మవారు ఏం చేస్తున్నారంటే ఆ జీవుడికి అనంగత్వాన్ని ఇచ్చారు. అంటే ఇంకా దేహబంధముల అవసరం లేని కైవల్యాన్ని ప్రసాదించారు. అదండి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి. ఈ మాటే మనకి సౌందర్యలహరిలో జగదిదం అనంగో విజయతే అని వివరించారు. ఇది మన్మథుడి విశేషం. ఉపాసనాపరమైన అన్వయం ఇంత ఉంది. కథాపరమైన అన్వయం పక్కన వదిలేద్దాం. జగతికి మన్మధుణ్ణి ప్రసాదించింది. ముందు పార్వతీ పరమేశ్వరు యందు అనురాగం సృష్టించి తర్వాత జగతి అంతటినీ వ్యాపించాడంటే కథాపరమైన అర్థం. జీవుడి పరమైన అర్థం ఏంటంటే జ్ఞానాగ్నిలో దగ్ధమైనటువంటి జీవుడికి అమ్మవారు ఇంకా దేహబంధములు లేనటువంటి కైవల్యాన్ని ప్రదానం చేశారని దీని యొక్క విశేషం. అంటే దేనితో పూర్తయింది లలితోపాఖ్యానం? మోక్ష ప్రదానంతో పూర్తయింది. కనుక లలితాదేవి ఏ విద్య? బ్రహ్మ విద్య. ఇప్పుడు అర్థమైంది కదా. ఇది వేదాంతపరమైన సాధనాపరమైన ఉపాసనాపరమైన అన్వయం మనం చెప్పుకున్నాం. ఇదే అసలైనటువంటి విశేషం. ఇప్పుడు ఆడు తర్వాత అడుగుతున్నట్టు అగస్త్యుడు, అమ్మవారు శ్రీమన్నగరానికి వెళ్ళిందన్నారే, ఆ శ్రీమన్నగరం చాలా గొప్పది, దాని వర్ణన వింటే చాలు చాలా దివ్యమన్నారు, అదేమిటో కాస్త సెలవిస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు హయగ్రీవుడు ఆనందంగా చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని ఏకాగ్ర బుద్ధితో వినాయన, ఇది వినడం చాలా దివ్యమైనటువంటి భాగ్యం సుమా అని. శ్రీమన్నగరం నిజానికి విశ్వకర్మ నిర్మించాడు అని చెప్పాం. ఈ విశ్వకర్మ చేత బ్రహ్మాది దేవతలు మొత్తం 16 శ్రీమన్నగరాలు నిర్మించారట.
ఈ 16 విభిన్నమైన స్థలముల్లో ఉన్నాయి. ఒకటి మేరు పర్వతం మీద, ఇంకా మరికొన్ని స్థలముల యందు ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మాండమునకు ఉపరి ఏర్పడినటువంటి పట్టణములు. అయితే ఈ 16ంటికి మూలం మణిద్వీపం అనబడే అమ్మవారి యొక్క దివ్యధామం. ఈ 16 కూడా శాశ్వతములేట. ఈ 16 ఎందుకు నిర్మించింది అంటే ఈ 16 ప్రాంతముల యందు ఉండి ఈ సమస్త భువనాలని అమ్మ రక్షిస్తూ ఉంటుందిట. ఈ 16 కూడా 16 నిత్యాదేవతలకి పేర్లతో ఉంటాయి. ఇవన్నీ కూడా కామేశ్వరి శ్రీమన్నగరం, భగవాన్ని శ్రీమన్నగరం, నిత్యక్లిన్నా శ్రీమన్నగరం, ఇవన్నీ శాశ్వత శ్రీమన్నగరములు అని. ఇవన్నీ కూడా మణిద్వీప విభూతులతోనే భాషిస్తాయి. మనం ఒక మహాజ్యోతి నుంచి ఒక 10 దీపాలు తీసుకుంటే అన్నిట్లోనే అదే జ్యోతి ఉన్నట్లుగా ఈ 16 శ్రీమన్నగరాలు కూడా ఒకటే. ఇప్పుడు మనకి మూలమైనటువంటి ప్రధాన శ్రీమన్నగరాన్నే వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ శ్రీమన్నగరం శ్రీదేవి భక్తులు నిరంతరం ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడు దేన్ని ధ్యానిస్తేస్తామో అదే మన లోకం అయిపోతుంది. అవునా లేదా అండి? ఎప్పుడు అదే లోకం రానైనా నీకు అంటారు. ఒకటికి సినిమాలే లోకం, ఇంకొకటికి రాజకీయాలే లోకం, మరొకటికి మరొకటి లోకం. వాడు ఏది చూసినా దానితోనే మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఏ లోకం ఉంటుందో ఆ లోకంతోనే ప్రపంచాన్నంతటినీ చూస్తూ ఉంటాడు. మనం చూస్తూ లోకంలో పరిశీలిస్తున్న అంశమే. ఒక కూరగాయల వ్యాపారిని పిలిపించి ఒక సౌందర్యవంతమైన వస్తువు చూపించి ఎలా ఉందండి అంటే వంకాయలా నవనవలాడుతుంది అంటాడు వాడు. అంటే వాడికి అదే కనిపిస్తుంది, వంకాయే. అందుకు ఎవడు దేంతో బతుకుతాడో అదే వాడి లోకం, గుర్తుపెట్టుకోండి. అందుకు మనకి ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, ఒక దేవత గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉంటే నువ్వు ఆ దేవత లోకం అయిపోతుంది. అలా ధ్యానిస్తూ అదే లోకంగా బ్రతికేవాడి దేహాన్ని వదిలేస్తే ఆ లోకానికే చేరుకుంటాడు. ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఉంటే అలాంటి దివ్య రూపంతో ఆ లోకంలో తిరుగుతాడు. నిరంతరం ఆ చరణ సన్నిధిలో ఉన్నట్టుంటే ఆ సామీప్యం అనే దాన్ని పొందుతాడు. క్రమంగా అసలు అన్నీ మర్చిపోయి తాదాత్మ్య స్థితికి చెందినవాడు ఆ తత్వంలో లీనమైపోతాడు. అది సాయుధ్యం, అది పరమమైన మోక్షం. ఇదే మనకి సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య మోక్షములు అని చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ 4ంట్లో ఏది వచ్చినా గొప్పదేనండి. 4 కూడా మోక్షములే. అక్కడ ఏ దుఃఖపు ఈషన్మాత్రపు వాసన కూడా ఉండదు, కర్మ లంపటాలుండవు. అటువంటి దివ్యమైనటువంటి ఆ పరంధామములు ఉన్నాయి. ఆ దివ్య పరంధామం శ్రీమన్నగరం అమ్మవారి భక్తులకి చాలా ప్రీతికరమైనటువంటిది. వారి స్థాయిలు బట్టి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య మోక్షములు వాళ్ళ ఉపాసనా స్థాయి బట్టి పొందుతూ ఉంటారు. కేవల సగుణంగా భావించేవాళ్ళు, సగుణ నిర్గుణ సమన్వయంగా భావించేవాళ్ళు, నిర్గుణతత్వంగా భావించేవారు అని రకాలు ఉంటాయి అమ్మ ఉపాసకుల్లో. కొందరికి కొన్ని అందుతాయి. వాళ్ళు అందుకున్నంత మేర చేరగలిగినంత మేరకు చేరుకుంటారు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మోక్షము అనే దాని గురించి. ఇలా ఏ దేవతను ఉపాసిస్తే తద్దేవతా సంబంధమైన లోకానికి చేరడం సహజం. అది వైకుంఠమనండి, కైలాసమనండి, మణిద్వీపమనండి, ఏదైనా కూడా పరంధామములే. ఇవన్నీ కూడా బ్రహ్మాండాలు కావాలన్నవలే. ఎందుకంటే 14 భువనాలకి పైన ఉన్నది బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు కూడా క్రమంగా కైవల్యానికి వెళ్తాట. ముందు బ్రహ్మలోకంలో దివ్యమైన స్థితులు అనుభవించి ప్రళయకాలంలో బ్రహ్మతో పాటు పరమాత్మను లీనమైపోతారు. కనుక బ్రహ్మలోకానికి వెళ్ళడం కూడా సామాన్యం కాదు. అటు పైన ఉన్నటువంటివే ప్రధానమైన 3 లోకములు: కైలాసం, వైకుంఠం, మణిద్వీపం. ఈ 3 నిజానికి బ్రహ్మాండాలు కావలున్నాయి కనుక వీటి శాశ్వత ధామములు అని చెప్తారు. ఆ దివ్యమైన ధామముల్ని నిరంతరం ధ్యానం చేయమన్నాడండి. వాటిని నిరంతరం తలంచుకుంటూ ఉంటే ఆ భూమికలు నీలో జాగృతమవుతాయి అంటున్నాడు. ఇది ఒక రహస్యం. మళ్ళీ ఇంత లోకాన్ని మనలో చూపిస్తాడు చిట్ట చివరికి. అది ఎక్కడో లేదు, నీలోనే ఉందిట. అలా ధ్యానించగా అప్పుడు తప్పకుండా సద్గతి కలుగుతుంది. కనుక ప్రతినిత్యం ధ్యానించమన్నాడండి దీని అంతటిని, శ్రీమన్నగరాన్ని. నిత్యం చేయవలసిన ఆ సత్కార్యాన్ని మనం ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రోజున లలితోపాఖ్యాన ప్రవచన యజ్ఞ పరిసమాప్తిలో చెప్పుకుంటున్నామంటే అమ్మ అనుగ్రహం. అందరూ కూడా ధ్యాన దృష్టితో, ధ్యానం అంటే ఏమిటో కదా, ఏకాగ్ర దృష్టితో వినండి. నిద్రాలు లేని వారు నేనేం చేయలేని అమ్మవారు చూసుకుంటుంది. ఎందుకంటే దేనికైనా యోగం ఉండాలి కదా. అందుకోసం ఈ దివ్యమైన దానిలోకి మనం ప్రవేశించాలి. చాలా జాగ్రత్తగా వినమని చెప్తున్నాడు ఆ మహానుభావుడు.